100 యూనిట్లో బ్లడ్ డొనేషన్ మా యొక్క లక్ష్యం. లయన్ క్లబ్ తాండూరు, ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు గాంధీ జయంతి పురస్కరించుకుని లయన్ క్లబ్ తాండూరు, ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ తాండూరు బ్రాంచ్ ఆర్యవైశ్య యువజన సంఘం తాండూరు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకి ముఖ్య అతిథిగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరై ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని, దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి, దీనివల్ల ఒక ప్రాణానికి రక్షించుకోవచ్చు అని తెలిపారు. బ్లడ్ ఎక్కువ తయారయ్యేది కాదు, మనుషుల్లోనే తయారైతుంది. అందుకే ఒక మనిషి బ్లడ్ డొనేట్ చేస్తే ఇంకో ప్రాణానికి కాపాడుకోవచ్చు అని తెలిపారు. భగవంతుడు ఇచ్చిన ఇది ఒక గొప్ప వరం, దీనిని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్, సెక్రటరీ జి వీరప్రసాద్, ట్రెజరర్ మహమ్మద్ అసద్ అలీ, మెంబర్స్ రిటైర్డ్ టీచర్ గౌరీ శంకర్, ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు అనిల్, శారద, సెక్రటరీ సచిన్ రెడ్డి, ట్రెజరర్ అరుణ్, శారద, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు టి భానుకుమార్, సెక్రటరీ సి పునీత్ కుమార్, ట్రెజరర్ కె రాజవంశీ, అందరూ సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. लायंस क्लब के पीएसटी से निवेदन करता हूं कि आज के हमारे मुख्य अतिथि डीएसपी सर बालकृष्ण रेड्डी जी का मैं मारवाड़ी युवा मंच के पीएसटी से निवेदन करूंगा कि वे हमारे अब मैं आर्यवैश्य योजना संगम के पीएसटी से आग्रह करूंगा अब मैं लायंस क्लब के प्रेसिडेंट रोमपल्ली संतोष जी से मैं
फोटो भी लिया। ओके अन्ना भैया एक मिनट भैया मैडम हाँ एक मिनट उसी ठहरो। संदाना నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గత 15 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్, ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్తంగా కలిసి ఇక్కడ తాండూరులో బాలాజీ మందిర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాండూరు డిఎస్పీ గారు శ్రీ బాలకృష్ణ రెడ్డి గారు, అలాగే తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు, వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే లయన్స్ క్లబ్ సభ్యులు, అలాగే ఆర్యవైశ్య సభ్యులు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ మల్లికార్జున డాక్టర్ గారికి, అలాగే వారి టీంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేటి సమాజంలో రక్తం అనేది ఎంత ముఖ్యమైనదో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే డెలివరీ టైంలో కూడా గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ మేము 72 యూనిట్స్ కలెక్ట్ చేసి సూపరింటెండెంట్ గారికి అందించడం జరిగింది. ఈసారి 100 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని 3 ఆర్గనైజేషన్స్ గత వారం రోజుల నుండి అన్ని గ్రూప్స్కి, అలాగే డిగ్రీ కాలేజ్ వారికి కూడా వెళ్ళి అక్కడికి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 20 నుంచి 30 మంది డిగ్రీ స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది. వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనం ఇచ్చిన రక్తాన్ని ఇది ఒక నిండు ప్రాణాన్ని కాపాడే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం సహకరిద్దాం, ఒక ప్రాణాన్ని కాపాడదాం. అలాగే ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. आज गांधी जयंती और लाल बहादुर शास्त्री जयंती के उपलक्ष्य में लायंस क्लब ऑफ तांडूर, मारवाड़ी युवा मंच और आर्यवैश्य योजना संगम पिछले 15 सालों से लगातार ब्लड डोनेशन कैंप कर रहे हैं। इसी प्रोग्राम के तहत हम लोग पिछले दिनों अवेयरनेस प्रोग्राम के लिए विभिन्न कॉलेज हम लोग गए थे। अवेयरनेस ब्लड डोनेशन अवेयरनेस के लिए कॉलेज में जाके हम लोग उनको ब्लड का महत्व बताया कि ब्लड कोई फैक्ट्री में तैयार नहीं होता है, ब्लड कोई सुपरमार्केट में अवेलेबल नहीं होता है। तो ब्लड डोनेशन का महत्व हम लोगों ने बताया। रक्तदान महादान, रक्तदान जीवनदान। धन्यवाद। ఈరోజు గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా ఇక్కడ 3 ఆర్గనైజేషన్ కలిసి ఆర్యవైశ్య యోజన సంఘం, లయన్స్ క్లబ్ మరియు మాడి ఉమెన్స్ ముగ్గురు సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరం గత 20 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ
ధన్యవాదాలు తెలుపుతున్నాను. రక్తదానం అనేది చాలా గొప్ప అవకాశం ఇది రావడం. ఎందుకంటే రక్తము మన అనిల్ గారు చెప్పినట్టు ఎక్కడనో దొరకదు, ఇది మనలోనే సృష్టిస్తాం. కాబట్టి మనం ఇతరులకు సాయం చేసేది ఎంత అవసరమో రక్తదానం కూడా అంతే అవసరమని చెప్తూ ఈ అవకాశం. గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా 3 సంయుక్తంగా 3 కోఆర్డినేషన్తో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఆ 3 సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంఘ సభ్యులు ఇంత కోఆర్డినేషన్తో చేయడము, రక్తదానం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడంటే సొసైటీలో ఎక్కడ కూడా రక్తం అనేది మనము మనిషి ద్వారా మనిషికి ఇవ్వాల్సిందే తప్ప ఎక్కడ కూడా మనం అనుకున్నట్టుగా కొంటే దొరుకుతుందో ఎక్కడో దొరుకుతుంది అనేది చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో రక్తం లేక చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన మన మార్వాడి యువ మంచ్, మార్వాడి మంచ్, అలాగే లయన్స్ క్లబ్, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, అలాగే కమిషనర్ గారికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి 3 సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పాలు పంచుకుంటూనే ఉన్నాను. ఇది 5వ సంవత్సరం. ఖచ్చితంగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మనం చూస్తుంటాం అన్నదానం, నీటి దానం అని. అన్ని దానాలకెళ్ళా 2 దానాలని చెప్తాం, కానీ అన్నదానం, నీటి దానం ఎవరైనా చేస్తాం. కానీ అన్ని దానాల కన్నా ముఖ్యమైనది రక్తదానం. రక్తదానం ఎవరు చేయలేము. అది ఎంత మహాత్ములు, ఎంత పుణ్యాలు అంటే వాళ్ళకి ఇంకొకరికి హెల్ప్ చేయాలని హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రక్తదానం చేస్తారు. ఈ రక్తదానం వల్ల ఇంకో నిండు ప్రాణాన్ని మనం కాపాడుతున్నాం. ఇలా ఎందుకంటే బ్లడ్ చాలా మందికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తున్నాం, డెలివరీ టైంలో కానీ, పేషెంట్స్కి కానీ, ఏదో యాక్సిడెంట్లు కానీ, ఎలాంటి సిచ్యువేషన్స్లో కానీ బ్లడ్ చాలా అవసరం. ఇంకేదైనా మెడిసిన్ మెడికల్ షాప్లలో దొరుకుతుంది, కానీ బ్లడ్ మాత్రం దొరకదు. ఇది మన తాండూరులో ఇంత ముందుకొచ్చి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి గాంధీ జయంతికి నిర్వహించడం నేను వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరినీ నేను అప్రిషియేషన్ చేస్తూ, ఇలా ముందు మీరు ఇంకా మంచి కార్యక్రమాలు ఎలాగో చేస్తూనే ఉంటారు. మీరు నిరంతరాయంగా 3 సంఘాలు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో, మార్వాడి యువజన సంఘం కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఆర్యవైశ్య యువజన సంఘం కానీ, ఎక్కడ ఏది ఆపద ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో మేమున్నామని చెప్పే సంఘాల్లో వీళ్ళు ముఖ్యులు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఇలా ముందు ఇంకా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన లయన్స్ క్లబ్ యాజమాన్యం, వారి ప్రెసిడెంట్ అండ్ వారి బృందము, తర్వాత ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వారి యొక్క బృందము, తర్వాత మార్వాడి యువ మంచ్ వారి అధ్యక్షులు అంటే వారి బృందము, తర్వాత ఈ కార్యక్రమానికి సజావుగా నిర్వహించడానికి వచ్చిన డాక్టర్ మల్లికార్జున్ గారు, వారి యొక్క టీము, అందరూ మిగతా సమాజంలో ఉన్న అందరూ కూడా, తర్వాత మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదినము, అట్లాగే మన భారత గత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం సందర్భంగా వాళ్ళు ఈ యొక్క రక్తదాన శిబిరం ప్రారంభించడం, గత సంవత్సరం వాళ్ళు సుమారు 70 యూనిట్లకు పైగా వాళ్ళు రక్తదాన్ని సేకరించడం, ఈ సంవత్సరం దాన్ని 100 యూనిట్లకు టార్గెట్ పెట్టుకోవడమే చాలా అభినందనీయం. వారు చేస్తున్న సేవ నిజంగా చాలా అభినందించదగ్గది. 100 యూనిట్లు అంటే దాదాపు మన 100 మంది ప్రాణాలను వాళ్ళు కాపాడుతున్నట్టే. ఇది వారి యొక్క సమాజ సేవా కార్యక్రమాలు ఇంకా మరింతగా ముందుకు సాగాలి. సమాజంలో ప్రతి ఒక్క పేదవారికి, దిగువన ఉన్న వారికి కూడా, అందరికీ కూడా వారి యొక్క సేవలు అందాలి. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ విజయవంతంగా ముందుకెళ్ళని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जाति से बढ़कर मानवता की एकजुटता के लिए बहुत ही सुंदर कार्य करता है। हमारे देश में 14 जून को रक्त शिविर मनाया जाता है और हमारा विश्व संगठन संस्था इसी दिन कई अनेक प्रोग्राम, वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन इसी दिन प्रोग्राम करता है और लोगों को जागरूकता फैलाता है कि रक्तदान कीजिए ताकि एक दूसरे की हम मानव जीवन में सहायता करें। दूसरे शब्दों में कहूँ, रक्तदाता ना ही केवल रक्तदान करता है,
बल्कि वह समाज में एक अहम जिम्मेदारी का परिचय देता है। अंत में मैं यह कहना चाहूँगा, एक नारे के जैसे हमारे सुभाष चंद्र बोस जी ने कहा था, आप हमें खून दीजिए, मैं आज़ादी दूंगा। आज़ादी तो मिल गई, मैं सभी ऑर्गेनाइजेशन से ये नारा लगाऊंगा, आप रक्तदान कीजिए ताकि मैं देश को रोग मुक्त बनाऊंगा और देश की प्रगति में कदम आगे बढ़ाऊंगा। धन्यवाद। కార్యక్రమాన్ని ఏదైతే ఇప్పటితో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేస్తూ మీ యొక్క మిత్రులందరికీ ఈ విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే యువత పాత్ర అనేది చాలా కీలకము. దాంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే మీకు తెలిసిన నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ అందరూ కూడా ఏదైతే ఈ యొక్క రక్తదాన మహాశిబిరంలో పాల్గొని ఈ యొక్క సాటి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.